పెద్దలు మాతృలు పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం చేయడంలో అందరూ కూర్చోవాలని దయచేసి శ్రీ కామర్తి వెంకటరామయ్య గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మహిళా వర్గంగా వచ్చేసిన శ్రీమతి రాజపూడి దీక్షా గారికి వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రధాన వక్తగా ఇచ్చేసిన శ్రీ ఓలేటి నారాయణ కుమార్ గారిని కూడా గౌరవ సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి ఇందుకూరి శారదక్కయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి మహిళా వక్తగా ఇచ్చేసిన శ్రీమతి రాచపూడి మానస గారిని సత్కరించవలసింది. కులరహిత హిందూ సమాజమే దేశానికి శ్రీరామ రక్ష అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశంతో హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటటువంటి ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి పూజ్య శ్రీ నాగానంద స్వామి వారి దివ్య పాదములకు నమస్కరిస్తూ వేదికపై ఉన్నటువంటి ఓలేటి నారాయణ కుమార్ గారు, ఒడుపు గోపి గారు, ఈ రకంగా పామర్తి వెంకటరామయ్య గారు, మానస గారికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం. స్వామీజీ చాలా విషయాలు మనతో ప్రస్తావించారు. ప్రస్తావించినటువంటి విషయం దేశంలో వండుకున్నటువంటి
ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పు, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు తమ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోకపోతే ఆ సమాజం అంతరించిపోయేటటువంటి ప్రమాదం మన ప్రపంచ చరిత్రలో చూస్తాం. మెసపటోనియా అనేటటువంటి ఒక దేశం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోని కారణంగా ప్రపంచ చిత్రపటం నుంచి మాయమైపోయింది. గ్రీక్ దాదాపుగా మృగ్యమైపోయింది. ప్రపంచంలో అనేక దేశాలు తమ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని నిలబెట్టుకోని కారణంగా ఆ జాతులన్నీ కూడా పూర్తిగా అంతరించిపోయినటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. భారతదేశంపై సుమారు 1100-1200 సంవత్సరాలు మహమ్మదీయుల యొక్క పరిపాలన సాగిన అందులో కొంతకాలం చాలా దాష్టికమైనటువంటి పరిపాలన చేసినప్పటికీ తదనంతరం డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఇంగ్లీష్ వారు ఈ దేశాన్ని పాలించిన అంత ప్రభావాన్ని కూడా తట్టుకుని ఇంకా ఈ రోజుకి కూడా సుమారు 85% వరకు హైందవ జాతి ఉంది. అంటే ఈ జాతిలో వండుకున్నటువంటి ఆలోచన విధానం ఎంత పటిష్టమైంది అనేటటువంటి విషయం మనందరికీ కూడా గమనించాల్సిన పరిస్థితి. దాదాపుగా ఇన్ని వందల సంవత్సరాలు పాలించిన తర్వాత హిందూ అనేటటువంటి పదం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్ని భిన్నమైనటువంటి విదేశీ దాడులను తట్టుకుని నిలదొక్కుని నిలబడేటటువంటి ఈ ప్రయత్నంలో మరొకసారి దేశంపై దండయాత్ర, సంస్కృతిపరమైనటువంటి దండయాత్ర చేసేటటువంటి పరిస్థితి. దీనిని అడ్డుకునేందుకు ఆధునిక ఆలోచన విధానం కావలసినటువంటి పరిస్థితి. పూర్వంలాగా బలవంతంగా చేసినటువంటి పరిస్థితులు భారతదేశంలో లేని కారణంగా మరొక రూపంలో ప్రలోభ పెట్టడం లేదా అనేక రకాలైనటువంటి ఆశలు చూపడం ద్వారా ఈ మతాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నేతృత్వంలో ఈ యొక్క ఆలోచన విధానాన్ని నాటి నుంచి 1925 నుంచి కూడా ఒక బలీయమైనటువంటి ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకుని వచ్చి ఎత్తుకు పై ఎత్తులు సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి విధానం, స్పష్టమైనటువంటి ఆలోచన తీసుకుని మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ మనకు ఒక రక్షణ కవచం లాగా ఒక కంచు కోట మాదిరి ఈ యొక్క సంస్థ పనిచేస్తున్నటువంటి తరుణంలో సమాజంలో వాస్తవాలు తెలియజేసేటటువంటి నేపథ్యంలో అనేక విషయాలు స్వామీజీ గారి ఇంతవరకు మనకి చెప్పడం జరిగింది. హిందుత్వం యొక్క స్వరూపం, లిబరలైజేషన్ కానీ అందరూ లిబరలైజ్డ్ హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు వరుసగా మనకు ఉన్నటువంటి అనేక పరిస్థితి. ఇది దాడితే వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఎక్స్ట్రీమ్ హిందూయిజం కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అందుకే అన్నారు మరి శాంతి భద్రతలు అనేది ఒకరికి సంబంధించిన విషయం కాదు, అందరూ పాటిస్తేనే శాంతి భద్రతలు. ఒక్క చెయ్యి సపోర్ట్ చేయదు, రెండు చేతులు కలిస్తే తప్ప. కాబట్టి అందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉండి భారతదేశంలో ఉండాలన్న స్వామీజీ గారు ఇచ్చినటువంటి పిలుపుని మనం అందిపుచ్చుకుని ఈ యొక్క ఆలోచనని మనం మన యొక్క బస్తీలలో, మన యొక్క ముఖ్యంగా మహిళామూర్తులు తమ యొక్క పిల్లలు తమ యొక్క గృహాల్లో ఈ యొక్క ఆలోచనను చూపించడం ద్వారా, ఎందుకంటే తల్లుల దగ్గర నుంచి ఈ యొక్క ఆలోచన విధానం కొనసాగాలి. ఎంత గొప్ప ఛత్రపతి శివాజీ కూడా ప్రేరణ పొందింది వారి తల్లి దగ్గర నుంచి. కాబట్టి మహిళల దగ్గర నుంచి ఈ యొక్క ప్రేరణ ఉండేటటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి అట్టి మహిళలు దీని ప్రధానమైనటువంటి పాత్రను స్వీకరించాలి. ఇక్కడ వండుకున్నటువంటి సమాజంలో దీని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా కలిసి జీవిద్దాం, సుఖమైనటువంటి జీవితాన్ని నడుపుదాం అనేటటువంటి విషయాలు చెబుతూ వారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం అంతా కూడా పూర్తి చేసి ఆఖరణ వారు మాట అన్నారు, లోకా సమస్తానాం సుఖినో భవంతు. ఎంతకంటే గొప్ప మాట ఏముంటుంది? ఎవరిని కూడా ద్వేషించమని చెప్పి ఎక్కడ కూడా లేదు, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరేటటువంటి ఇట్టి చక్కటి సందేశాన్ని కూడా వారు మనకు అందజేశారు. కాబట్టి ఈ 4 విషయాలు మీతో ముచ్చటించేటువంటి అవకాశం